బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వు. అదేంటమ్మా నీ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి? అబ్బే ఏం లేదండి, కంట్లో ఏదో నలక పడినట్టుంది. ఏడ్చేయక్క, ఏడిస్తే కన్నీళ్లతో పాటు నలకలు కూడా కొట్టుకుపోతాయి. కాపురంలో కలత కంట్లో నలకలాంటిది, ఎల్లకాలం ఉండవు. ఆ దేవుణ్ణి బాధ అర్థం చేసుకుంటాడమ్మా. దుర్మార్గులు నిన్ను బాధ పెట్టినా ఆ దేవుణ్ణి భర్తను మాత్రం క్షమించడు. ఎందుకులే శ్రీమతమ్మ ఈ శాపాలన్నీ? దాని మొగుడు కూడా ఒక అమ్మ కొడుకే కదా, తల్లి మనసు బాధపడుతుంది. తన బాధ మనకు అర్థం కాదులేండి వదిన గారు, ఆ బాధ మనం మొయ్యలేం కూడా. చూడమ్మా, నువ్వు వాళ్ళకి బంధువే కావచ్చు, కానీ నాకు పెద్ద కూతురు లాంటి దానివి. నా కూతురికి అక్కగా, ఈ అమ్మకి తోడుగా ఉండి ఈ పెళ్లి నువ్వే దగ్గరుండి జరిపించాలి, సరేనా? గట్లనే జరిపిస్తుందిలే శ్రీమతమ్మ. భాగ్యమ్మా కానీ మీ అమ్మ తెలియకన్నా కరెక్ట్గానే అన్నదే. నువ్వు తోడబుట్టుకుపోయినా నా మాంగళ్యం పంచుకొని నాకు చెల్లివవుతున్నా. మేము పోయిస్తాం శ్రీమతమ్మ. వస్తానన్నా. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? మంచిగున్నా. నడవండ్రి. ఆగమ్మా.